డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించి సైబర్ కేటుగాళ్లు బెట్టింగ్ యాప్లతో లింక్స్ పంపుతూ వినియోగదారులకు ఆశ చూపి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వీళ్లకు చెక్ పెట్టేందుకు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈ బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఈడీ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే కాక వెబ్సైట్ల లింకులను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. దేశంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ సహా పలు కుంభకోణాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కేసులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను విచారించింది. ఈ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సహా పలువురు ప్రముఖులపై అభియోగాలున్నాయి. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్ కు చెందిన 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. ఈ యాప్ ప్రమోషన్లతో పలువురు బెట్టింగ్లలో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వార్తలు చూసాం.